రాము. ఆయన్ని జ్ఞాపం చేసుకోవడానికి కూడా మనం రాము. మనకి ఎప్పుడైతే ఆరోగ్యం బాగుందో దేవుని విడిచిపెడతాం. మనకి ఎప్పుడైతే ఆరోగ్యం బాగుందో, లేదంటే మన స్థితి బాగుందో, లేదంటే మన కుటుంబంలో సంతోషం ఉందో దేవుణ్ణి విడిచిపెట్టి మనము లోకంలో బంధువులను ఆశ్రయిస్తాం. మనకు కొంచెం డబ్బు ఉంటే చుట్టూ మన బంధువులే. ఆ డబ్బు కొంచెం పోయిన తర్వాత మళ్ళీ మన ఎత్తపోయి ఎవ్వరు కూడా రారు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించిన వారికి శ్రమలు విస్తరించును. మనం ప్రతి దినము కూడా ఆశీర్వాదం కావాలని ప్రార్థన చేస్తాం, కానీ దేవుడు అంటున్నాడు, నీకు ఆశీర్వాదం కావాలంటే శ్రమ అనుభవించాలి. శ్రమల్లోనే ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు దేవుడు. శ్రమ అన్నది రాకుండా ఆశీర్వాదం అన్నది మనకు రాదు. దానికి ఎగ్జాంపుల్ మనం ఏబుని చూసుకున్నాం. ఏబు మొదట శ్రమ అనుభవించిన తర్వాతే ఆశీర్వాదం పొందుకున్నాడు. శ్రమ పొందుకోకుండా తన ఆశీర్వాదం అంటూ రాలేదు. ఏబు జీవితంలో చాలా ఉన్నాయి, చాలా ఉన్నత స్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా తనకు ఉన్నదంతా పోయినప్పటికీ దేవుని విడిచిపెట్టలేదు. ఏబు భార్య అంటది, ఎంత జరిగినా సరే నీ దేవుణ్ణి ఎందుకు నువ్వు ఆరాధిస్తున్నావు? దేవుణ్ణి దూషించి విడిచిపెట్టంటది. అక్కడ దేవుణ్ణి దూషిస్తే, దేవుని మనం అసహించుకుంటే భూమి మీద మనం నిలవలేము. దేవుని అసహించుకున్న ప్రతి ఒక్కరు కూడా శాపగ్రస్తులుగా మారుతారని చెప్పి బైబిల్ గ్రంథంలో ఉంటది. దేవుని మనం దూషించడానికి సరిపోము. ఏదైనా కారణం ఉందా మనం దేవుని దూషించడానికి? లేదు. మనం ఉదయం లేస్తే మళ్ళీ సాయంత్రం అస్తమించే వరకు కూడా మనం ఆరోగ్యంగా ఉంటున్నాం, ఏ ప్రమాదం జరగకుండా ఉంటున్నాం. కానీ మనం బయటికి వెళ్ళి చూస్తే కొంతమంది బయటికి వెళితే మరలా సాయంత్రం వరకు సురక్షితంగా ఇంటికి వస్తారని చెప్పి గ్యారెంటీ లేని జీవితాలు. ఎంతో మంది చనిపోతున్నారు. వారి స్థితిలో మనం లేని రోజు మనం మంచి ఆరోగ్యంతో దేవుడు ఇచ్చాడు. ఇలా చూసుకుంటే మన జీవితంలో చాలా ఉంటాయి, చాలా మనం అనుభవించి ఉండొచ్చు. లేదంటే కొన్ని సందర్భాల్లో మనమే దేవుని విడిచిపెట్టి ఉండొచ్చు. ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి. అదే పరిశుద్ధ గ్రంథం నుండి 97వ కీర్తన 7వ వచనం. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును. హల్లెలూయా. ఇక్కడ 7వ వచనంలో మొదటి లైను, వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు. మన విగ్రహం